ప్రభాస్ అద్భుతం. ఇందులో ఆయన లుక్స్ కూడా స్టైల్ గా అభిమానులకు నచ్చేలా ఉంటాయి. నటన మరింతగా ఆకట్టుకుంటుంది. సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంది. తమన్ నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన బలం. విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం మెప్పిస్తాయి. కొంచెం నవ్వించడానికి ప్రయత్నాలు అయితే చేశారు కానీ అంటే ప్రభాస్ ముందు అయితే వీళ్ళు తేలిపోయారని చెప్పొచ్చు. కొత్త కథ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఉన్న కథలో ఎంత బాగా చూపించాడు అన్నది మెయిన్. కాబట్టి మొత్తంగా ప్రభాస్ ని చాలా రోజుల తర్వాత ఒక కొత్త జోనర్ లో కామెడీ పాత్రలో చూసామన్న అనుభూతి మాత్రం అండి. ఈరోజు వీడియో వచ్చి ది రాజాసాబ్ మూవీ రివ్యూ. ఇటీవల కాలంలో అగ్ర కథానాయకుడు ప్రభాస్ నటించినటువంటి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా వేడిగా సీరియస్ సబ్జెక్టులే. అభిమానులు వింటేజ్ ప్రభాస్ను చూసి చాలా కాలమైంది. ఆ లోటును తీర్చడానికే వస్తున్నామంటూ ప్రచార చిత్రాలతోనే ఆసక్తిని పెంచేసినటువంటి దర్శకుడు మారుతి. ఆయన దర్శకత్వంలో వచ్చినటువంటి ఫ్యాంటసీ హర్రర్ కామెడీ ది రాజాసాబ్ ట్రైలర్తోనే అంచనాలు పెంచేసినటువంటి ఈ మూవీ ఎలా ఉంది, ఎలాంటి థ్రిల్ పెంచింది ఇప్పుడు చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, దేవనగర సంస్థానానికి ఒకప్పుడు జమీందారు అయినటువంటి గంగాదేవి అంటే మన జరీనా వహబ్ గారు అనమాట. అంత గొప్ప నేపథ్యం ఉన్నటువంటి ఆమె మనవడు రాజు అలియాస్ రాజాసాబ్ అంటే మన ప్రభాస్ గారు అనమాట. కలిసి గంగమ్మగా సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. తన నాన్నమ్మ అంటే రాజుకు చాలా ప్రాణం. వయసు ప్రభావం కారణంగా మతిమరుపు సమస్యలతో బాధపడుతూ ఉంటుంది. గంగమ్మ తనకు సంబంధించినటువంటి చాలా విషయాలు మర్చిపోయినా తన భర్త కనకరాజుకు సంబంధించి అంటే సంజయ్ దత్ మర్చిపోద్దనమాట. సో తనకి కలలో కనిపిస్తున్నటువంటి తాతని ఎలాగైనా సరే వెతికి తీసుకురావాలని రాజ్యసభని కోరుతుంది. కానీ కనకరాజే తనకున్నటువంటి వివిధ రకాల విద్యలతో నాన్నమ్మ అలాగే మనవడినే నర్సాపూర్ అడవిలోని రాజ్ మహల్లోకి వచ్చేలా చేస్తాడు. ఒక దశలో ఇద్దరిని కూడా చంపేయాలని అనుకుంటాడు. మార్మిక విద్యలను తెలిసినటువంటి కనకరాజు రాజాసాబ్ని ఎలా ఎదుర్కొన్నాడు, అసలు కనకరాజు గతం ఏమిటి, అతని లక్ష్యం ఏమిటి, అలాగే రాజాసాబ్ జీవితంలోకి వచ్చినటువంటి ముగ్గురు అమ్మాయిలు అనగా మొదటిగా భైరవి అంటే మాలవిక మోహన్, నెక్స్ట్ బ్లెస్సీ అంటే నిధి అగర్వాల్, ఇక నెక్స్ట్ అనిత రిద్ది కుమార్, వీళ్ళంతా ఎవరు తదితరుల విషయాలకు సంబంధించి మనం తెరపై చూస్తే చాలా బాగుంటుంది. ఇంతకీ ఎలా ఉంది? కొంతకాలంగా లార్జర్ దెన్ లైఫ్ తరహా సినిమాల్లో చేస్తున్నటువంటి ప్రభాస్ ఒక కొత్త జోనర్లో ఈ సినిమా చేయడం నిజంగా శుభపరిణామం అని చెప్పాలి. అలాంటి స్టార్ కథానాయకుడితో దర్శకుడు మారుతి ఒక హర్రర్ అండ్ ఫ్యాంటసీ సినిమా చేయాలనుకోవడం మంచి పరిణామం అని కూడా చెప్పాలి. ఇలాంటి ప్రయత్నాలతో ఒక కొత్త కథ వెలుగులోకి వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఆ విధంగా సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే ఒకప్పటి ప్రభాస్ను మళ్ళీ తెరపై కనిపించినటువంటి అనుభూతి ఖచ్చితంగా ప్రతి ప్రేక్షకుడికి కలుగుతుందన్నమాట. చాలా ఏళ్ళుగా మిస్ అయినటువంటి ప్రభాస్లో కామెడీ కోణాన్ని ఇందులో చూపించడం దర్శకుడు మారుతికి చేసినటువంటి ప్రయత్నంగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తాను రాసుకున్నటువంటి కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ దాన్ని తెరపై తీసుకురావడంలో మారుతి కొంచెం తడబడినట్టు కనిపించింది. ముఖ్యంగా ప్రథమార్థంలో సన్నివేశాలు అక్కడక్కడ అనుకున్నంత ప్రభావం చూపించకపోయినా నెమ్మదిగా సాగుతూ ఉంటాయి. రాజ్మహల్లోకి అడుగుపెట్టే సన్నివేశం దగ్గర నుంచి ఉత్కంఠ రేకిస్తూనే ఉంటుంది. హర్రర్ ఎలిమెంట్స్ ఉంటాయి కానీ కథలో టెన్షన్ అనే బిల్డప్ని అవి పెద్దగా చూపించవు. అలాగే కామెడీ సన్నివేశాలు కూడా ఉంటాయి కానీ చాలా సినిమాల్లో చూసేసేమే అన్న ఫీలింగ్ అక్కడక్కడ కొంచెం కలుగుతూ ఉంటుంది. నిజానికి పాటలు కూడా పెద్దగా మెప్పించవు. ఇదంతా ఫస్ట్ హాఫ్ వరకు మాత్రమే. సెకండ్ హాఫ్ ప్రభాస్ వర్సెస్ సంజయ్ దత్ అలా మారిన తర్వాత ఈ సినిమా మీద కొంచెం ఆసక్తి కలుగుతూ ఉంటుంది. సుదీర్ఘంగా సాగే పథక సన్నివేశాలే సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. కనకరాజు పాత్రలో సంజయ్ దత్ మైండ్ గ్లేమింగ్ అయితే మాత్రం మార్మ్లెస్ అని చెప్పొచ్చు. మార్మిక విద్యతో ఆ పాత్ర హీరోకి సవాల్ చేసే తీరు అద్భుతంగా ఉంటుంది. బలమైన విజువల్ ఎఫెక్ట్స్తో తీర్చిదిద్దినటువంటి సన్నివేశాలన్నీ కూడా సినిమాకు బాగా ప్రాణం పోసాయని చెప్పొచ్చు. వాటిలో ప్రభాస్ కనిపించిన విధానం, ఆయన చేసినటువంటి యాక్షన్, అలాగే ఆయన పండించినటువంటి కామెడీ సూపర్గా ఉంటాయి. ఇక రాజాసాబ్ ట్రైలర్లో చూపించినటువంటి సన్నివేశాలు కొన్ని సినిమాలో కనిపించలేదు. కారణం ఏంటంటే ఒకవేళ రాజాసాబ్ సర్కస్ అంటూ పార్ట్ 2 ఉంది, ఒకవేళ అందులో ఉండొచ్చేమో. మొత్తంగా ప్రభాస్ని చాలా రోజుల తర్వాత ఒక కొత్త జోనర్లో కామెడీ పాత్రలో చూసామన్న అనుభూతి మాత్రం పర్ఫెక్ట్గా అందరికీ కలుగుతుంది. ఈ సినిమాలో ఎవరి క్యారెక్టర్ ఎలా ఉంది అంటే ప్రభాస్ అద్భుతం. ఉత్సాహంగా కనిపిస్తూ నవ్వులు పండించే ప్రయత్నాన్ని కూడా చేశారు. ఇందులో ఆయన లుక్స్ కూడా స్టైల్గా అభిమానులకు నచ్చేలా ఉంటాయి. పథక సన్నివేశాల్లో ఆయన నటన మరింతగా ఆకట్టుకుంటుంది. కథానాయకుల్లో మాలవిక మోహన్ కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది. అలాగే నిధి అగర్వాల్ గారు అయితే కేవలం పాటలకే అంకితం. అలాగే రిద్ది కుమార్ గారు కూడా కొంచెం పెద్దగా అనిపించదు, ఆమె క్యారెక్టర్ కూడా జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోద్ది. కథలో కీలకమైన కనకరాజు పాత్రలో సంజయ్ దత్ కనిపించిన తీరు అయితే చాలా బాగుంటుంది. అలాగే జరీనా వహబ్ పాత్ర కూడా ఈ సినిమాకి కీలకమని చెప్పొచ్చు.
ఇది మనవడు నాన్నమ్మ కథ కావడంతో జరీన పాత్రకు కూడా ప్రాధాన్యం దక్కింది. అలాగే బొమ్మన్ ఇరానీ, సముద్రకని తదితర కీలకమైన పాత్రలో కనిపిస్తారు. ప్రభాస్, సీను, సప్తగిరి అలాగే సత్య వీళ్ళు అక్కడక్కడ కొంచెం నవ్వించడానికి ప్రయత్నాలు అయితే చేశారు, కానీ అంతగా అంటే ప్రభాస్ ముందే వీళ్ళు తేలిపోయారని చెప్పొచ్చు. సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంది. తమన్ నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన బలం. కార్తిక్ పళాని కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ రచనలో లోటుపాట్లు కూడా కనిపిస్తాయి, కానీ విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం మెప్పిస్తాయి. నిర్మాణం కూడా ఉన్నతంగా ఉంది. ఈ సినిమా బలాల విషయానికి వస్తే ప్రభాస్ నటన అండ్ లుక్స్ సూపర్గా ఉంటాయి. ఈ సినిమా వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ప్రభాస్ తన భుజాల మీద వేసుకుని ఈ సినిమాను మూసాడు. అలాగే పథక సన్నివేశాలు కూడా సూపర్గా ఉంటాయి. హర్రర్ ఫ్యాంటసీ కాన్సెప్ట్ అయితే మాత్రం సినిమాకి హైలైట్. ఇక బలహీనతల విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ చెప్పేదే కొత్త కథ లేదు అంటూ ఉంటారు. కొత్త కథ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఉన్న కథల్ని ఎంత బాగా చూపించాడు అన్నది మెయిన్, కాబట్టి ఇది పెద్ద పాయింట్లోకి రాదు. ఇంకేంటంటే కథలో వచ్చేటువంటి ట్విస్ట్ కొంచెం ముందుగా ఊహిస్తాం, అది ఒకటే తప్ప సినిమా మొత్తంగా చూసుకుంటే చాలా బాగుంది. ఇక చివరిగా ది రాజాసాబ్ ప్రభాస్ కోసం ఖచ్చితంగా వెళ్ళి సినిమా చూడండి. ఎందుకంటే ప్రభాస్ని ఒక కొత్త జోనర్లో చూసామన్న ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా కలుగుతుంది. తనలో కామెడీని ఈ మధ్యకాలంలో చాలా మంది మిస్ అయ్యారు, ముఖ్యంగా ఫ్యాన్స్ సినిమాని ట్రోల్ చేస్తే బాగుంది కదా. ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాని ప్రభాస్ కోసమైనా చూడండి. సినిమా చాలా బాగుంది. రకరకాలుగా చెప్తూ ఉంటారు వీళ్ళు మాటలు అస్సలు పట్టించుకోవద్దు. సినిమా బాగుంది, చూడండి. సో ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ. ఈ రివ్యూ మీకు ఏమనిపించింది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను చెప్పింది రాంగ్ అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.